సిద్ధాంతి గారు, మరి ఇప్పుడు వీరి కుటుంబ స్థితి గురించి వివరంగా చెప్పారు కదా. మరి కర్కాటక రాశి వారికి ఈ దుర్ముఖనామ సంవత్సరంలో కుటుంబ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అవగాహన స్థితి ఏ విధంగా ఉందో తెలియచేయండి. కర్కాటక రాశి అంటే పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి నక్షత్రము, ఆశ్లేష నక్షత్రము, వెరసి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. అయితే మొత్తం 35% మాత్రమే వ్యతిరేకమైనటువంటి గ్రహ సంచార స్థితిగతులు ఉన్నాయని చెప్పుకుంటున్నాం గనక ఆ వ్యతిరేక గ్రహ సంచార స్థితిగతులు ఈ రోజు నుంచే మొదలయ్యాయని, కానీ ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి అనగానే వెంటనే నిరాశపడవద్దు. ఈ రోజు నుంచి ప్రారంభం అయినప్పటికీ కూడా దాని ప్రభావం అనేది నవంబర్ తదుపరే ఉంటుంది. కనుక ఈ రోజు నుంచే కర్కాటక రాశి జాతకులు చిన్నపాటి పరిహారం ప్రయోగిస్తే పరిపూర్ణంగా లబ్ధి కలుగుతూ ఉంటుంది. అయితే కర్కాటక రాశి వారికి 8 ఆదాయము 11 ఖర్చు. సరే, ఖర్చు భాగం 3 భాగాలు ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా కర్కాటక రాశి జాతకులకి 2వ స్థానంలో గురుచండాల యోగము నాగబంధనము అనేది జూన్ 24-25 తేదీల్లో జరుగుతున్నది. కనుక కర్కాటక రాశికి 2వ స్థానంలో ధనస్థానంలో, కుటుంబ స్థానంలో, వాక్ స్థానంలో జరుగుతున్నది కనుక ఆ గురుచండాల యోగము అనేది ఈ సంవత్సరం జనవరి 29 నుంచి ప్రారంభమైంది కనుక ఈ రోజు నుంచి ఆ గురుచండాల యోగం ఒక 126 రోజుల పాటు ఉంటుంది. దీంట్లో నాగబంధనం ఉంది కనుక ఈ రోజు నుంచి ప్రతి మాట కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడుతూ, ఎంత ఆప్తమిత్రుడు అయినప్పటికీ కూడా నవ్వుతూ పలకరిస్తే చాలు. వీలైనంత వరకు మనకు ఆప్తమిత్రుడే. దాదాపు 40 సంవత్సరాలు మంచి మిత్రత్వం ఉంది. ఉన్నంత మాత్రం ఏమో ఏంటి సంగతి అనేదానికంటే మిత్రమా దా కూర్చో, ఏమిటో పరిస్థితులు ఇలా ఉన్నాయా, ఎప్పుడు మంచిగా ఉంటాయో ఏమిటో అని కేవలం నాభి నుంచి కాకపోయినా పైన కేవలం ఇక్కడి నుంచి మాత్రమే నవ్వుతూ మాట్లాడాల్సిన అవసరం. ఇది చాలా చిన్నపాటి తేలికపాటి పరిహారమే. దీనికోసం వేలాది వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ లోపల ప్రేమ ఉన్నా లేకున్నా కొంత ప్రేమ ఉన్నట్లుగా నటించడమే ముఖ్యము. కర్కాటక రాశి జాతకులు ఈ రోజు నుంచి కొంతకాలం పాటు, అంటే వీలైనంత వరకు ఒక 5-6 మాసాల వరకు నటనకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలా. ఆ నటన కూడా పూర్తిగా ఈ యొక్క వాక్స్థానం మీద మాత్రమే ఆధారపడి నుంచి నటించాలి. ఇది జాగ్రత్త తీసుకోగలిగితే ముగ్గురు మాత్రం శభాష్ అంటారు, ముగ్గురు మాత్రం విమర్శిస్తారు. కాబట్టి 3 - 3 0 కనుక లబ్ధి అనేది పరిపూర్ణంగా ఉంటుంది. ఆరోగ్య స్థానంలో కావచ్చు, వృత్తి స్థానంలో కావచ్చు, వ్యాపార స్థానంలో కావచ్చు, సంతాన స్థానంలో కావచ్చు, వివాహ జీవితంలో కావచ్చు, తర్వాత రాబోయేటువంటి భవిష్య సంవత్సరాలకు సంబంధించినటువంటి కొత్త అంశాలకు సంబంధించినటువంటి ఈ సంవత్సరం తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, రిజిస్ట్రేషన్ కావచ్చు, అగ్రిమెంట్లు కావచ్చు, సకలమైన రంగాలకు సంబంధించిన వారు కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారందరికీ కూడా లబ్ధి చేకూరే విధంగా ఉండాలంటే ఈ రోజు నుంచే వాక్ స్థానాన్ని పదిలంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ చిన్న పరిహారం చేస్తూ నవంబర్ 14వ తేదీ నాడు కృత్తికా నక్షత్రం ఉన్నది కనుక ఆ కృత్తికా నక్షత్రం అంటే సూర్యుని యొక్క నక్షత్రం కనుక ఆ నక్షత్రంలో గోధుమ పిండితో చేసిన ప్రమిదలో చేసినటువంటి జ్యోతిని దర్శిస్తూ ఆనాటి జాబిలి, పెద్ద జాబిలి, కర్కాటక రాశికి అధిపతి జాబిలి 5:36 భారీ పెద్ద జాబిలి కొట్టాడు. 5:36 నుంచి 7:22 వరకు ఆ స్థాయిలో ఉంటుంది కనుక ఆ స్థాయిలో ఉన్న ఆ పెద్ద జాబిల్ని చక్కగా దర్శించుకొని నమస్కరించుకుంటే, ఇప్పటి నుంచి వాక్స్థానాన్ని పదిలంగా ఉంచుకుంటే ఫలితం ఆ తదుపరి అనుకూలంగా ఉంటుంది. కనుక వాక్స్థానాన్ని పదిలంగా ఉంచుకోవడం అవసరం. కర్కాటక జాతకం ఎంతైనా ఉందని మాత్రం ఈ దుర్ముఖనామ సంవత్సరం హెచ్చరిస్తుంది అని మాత్రం గుర్తుంచుకోవాలి.